హలో! వెల్కమ్ టు విన్ను భాను వ్లాగ్స్. టుడే స్పెషల్ ఏంటంటే బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ అనమాట. దీని మేకింగ్ ప్రాసెస్ ఎలానో ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లోకి మిల్క్ యాడ్ చేసుకొని, బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మిల్క్‌ని మాత్రం సెపరేట్ చేసి పెట్టుకోవాలనమాట. ఆ కొంచెం మిల్క్‌ని సెపరేట్ చేసుకున్నాక ఓవర్ హీట్ ఉన్నప్పుడు పౌడర్ వేస్తే కొంచెం గడ్డలు గడ్డలు అయిపోతుంది. కొంచెం మిల్క్ అనేది కూల్ అయిన తర్వాత పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. కలర్ అనేది చేంజ్ అయితుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ మీద ఏ మిల్క్ అయితే ఉంటుందో ఆ మిల్క్‌లోకి యాడ్ చేసుకోవాలనమాట. మనం చిన్ని బౌల్‌లో కలుపుకున్న పౌడర్‌ని స్టవ్ మీద ఉన్న పాలల్లోకి బాగా వేసి మిక్స్ చేసుకోవాలి. సెపరేట్ చేసి పెట్టుకోవాలనమాట. షుగర్ ఏసి కొంచెం సెపరేట్ చేసి పెట్టుకోవాలనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక చిన్ని పాన్ తీసుకొని, ఆ పాన్‌లోకి కొంచెం ఘీ వేసుకొని, మనం ఏదైతే బ్రెడ్ కట్ చేసి పెట్టుకుంటాం కదా! ఆ బ్రెడ్‌ని వేసి బాగా రోస్ట్ చేసుకోవాలనమాట. రోస్ట్ చేసి సెపరేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ మ్యాండటరీ బట్ నేను చెప్తున్నాను. హైడ్ అండ్ సీక్ బిస్కెట్ నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. ఒకసారి దాన్ని చూడండి. ఇట్స్ నాట్ మ్యాండటరీ బట్ నేనైతే వేస్తున్నాను. కొంచెం టేస్ట్ బావుంటుందనేసి. దాన్ని మిల్క్ బాగా కొంచెం పౌడర్ చేసి సెపరేట్ చేసి పెట్టుకోవాలనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆల్మండ్స్ అన్నీ బాగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకొని కొంచెం సెపరేట్ చేసి పెట్టుకోండి. చిన్ని బాక్స్ తీసుకొని ఆ బాక్స్‌లోకి కస్టర్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే రోస్ట్ చేసుకున్న బ్రెడ్ ఉంటుంది కదా! ఆ బ్రెడ్‌ని లేయర్‌గా పెట్టుకుంటూ రావాలనమాట. లేయర్ పెట్టుకున్న తర్వాత మిడిల్ లేయర్‌లో మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో బిస్కెట్ పౌడర్ దాన్ననేది యాడ్ చేసుకోవాలనమాట. మిడిల్‌లో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళా దానిపైన బ్రెడ్ పెట్టి రోస్టెడ్ బ్రెడ్ ఉంటుంది కదా! అది పెట్టి కొంచెం మళ్ళా కస్టర్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మళ్ళా బిస్కెట్ పౌడర్ తీసి బాగా నెక్స్ట్ లేయర్‌గా చేసుకున్న తర్వాత ఆల్మండ్స్ అన్నీ వేసి బాగా గార్నిష్ చేసుకున్న తర్వాత మూత వేసి క్లోజ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి దాని టేస్ట్ వేరే లెవెల్ అసలు. ఎక్స్‌ప్రెస్ చేయలేనంత బాగుంటుంది. ట్రస్ట్ మీ.